హాయ్ ఫ్రెండ్స్. హాయ్ గైస్. ఈరోజు నేను మీకు కందిబుడ్డలు ఎలా ఉడకబెట్టాలో ఉడకబెట్టుకొని బాగుంటాయి, తింటే చాలా బాగుంటాయి. ఈరోజు నేను మీకు చూపిస్తాను. చాలా బాగుంటాయి. యాక్చువల్లీ ఇది మా చేనులో కందిబుడ్డలు చూపిస్తాను. వీడియో చూడండి. చూస్తాను. ఇవి కందిబుడ్డలు అంటాం మేము. సో ఇలా అంతా అంటే బాగా కాసిన కాడ, బాగా లావుగా విత్తనాలు ఉన్న కాడ పెరుక్కోవాలి. మంచివి పెరుక్కోవాలి. చూసి ఇలా అన్నీ పెరుక్కొని మంచిటివి మాత్రమే తీసుకుంటే పురుగు ఉంటాయి, కొన్ని బొక్కలు పడి ఉంటాయి. వాటివి పెరక్కోకుండా ముందుగానే మనం ఇట్లా పీక్కునేటప్పుడే కొన్ని మంచివి చూసి మరీ పెరుక్కొని మనం తీసుకెళ్తే బాగుంటుంది. మనకు కూడా తినడానికి మధ్యలో పురుగులు రాకోకుండా అవన్నీ బాగుంటుంది కాబట్టి చూసి పెరుక్కోవాలి. ఇలా అన్నీ పెరుక్కున్న తర్వాత ఇట్లా ఇంటికి వచ్చేసాము. పెరుక్కొని మధ్యలో అవి జంపుగా ఉండేటివి అలసింద బుడ్డలు అంటాం మేము. అన్నీ ఇలా ఒక గిన్నెలో వేసుకొని కడుక్కోవాలి. యాక్చువల్గా ఇవి బంక ఉంటాయి, మందు కొట్టింటాం కాబట్టి కడుక్కొని ఫస్ట్ ఒకసారి బాగా క్లీన్ చేసుకొని ఒకటికి 2 సార్లు క్లీన్ చేసుకొని వాటర్ మామూలుగా బొక్క జాలగా ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని మళ్ళీ దాంట్లోకి వేసుకొని కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ వేసి అవి మునిగేంత వరకు వాటర్ పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత మనం ఒక్కొక్క బుడ్డని తిన్నామనుకో చాలా టేస్ట్, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చాలా బాగుంటాయి. యాక్చువల్గా ఇవి చిన్నప్పుడు నుంచి తినేవాళ్ళం. మా నాన్న మేము ఒకటి తింటే మా నాన్న 3-4 తినేవాడు. పందెం వేసుకొని మరీ దెబ్బ తినేవాళ్ళం. అప్పుడు ఇంటికాడ కూర్చొని ఈవినింగ్ అన్నంకి ముందర, అన్నం తర్వాత టీవీ చూసుకుంటా ఇలా ఉడికిన తర్వాత ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటాయండి. ట్రై చేయండి.